ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గ్యారంటీ స్కీమ్లకైతే ఒక స్టెప్ ముందల పడింది అని అనుకోవచ్చు. బట్ ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడు ఇస్తారు ఏంటనేది అయితే క్లారిటీ రాలేదు. కానీ మొత్తానికైతే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఫామ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా వీటిలో ఏవేవైతే ఉన్నాయో ఏ పథకం పెట్టుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇక్కడ రేషన్ కార్డు అవసరం లేదని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఫామ్లో చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర అభయహస్తం ప్రజాపాలన అని ఇచ్చారు. సో ప్రజాపాలన దరఖాస్తు దేనికి సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకం కొరకు. సో ఫస్ట్ ఫామ్లో ఇచ్చింది ఏంటి? కుటుంబ వివరాలు ఇచ్చారు. ఈ కుటుంబ వివరాల్లో మనం వచ్చేసి దరఖాస్తుదారు వివరాలు, అందులో దరఖాస్తుదారు ఇంటి పేరు మీన్స్ ఇంటి యజమాని పేరు, ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో సో దానికి సంబంధించిన వాళ్ళు, ఇందులో స్త్రీనా పురుషుడా ఇతరులా అనేది రెండో పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక మూడో పాయింట్లో మెన్షన్ చేయాల్సింది క్యాస్ట్కు సంబంధించిన విషయము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు. ఇక నాలుగోది వచ్చేసి పుట్టిన తేదీకి సంబంధించిన వివరాలు మెన్షన్ చేయాలి. ఐదో కాలంలో వచ్చేసి ఆధార్ నెంబర్ ఇచ్చారు. ఇక రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇందులో ఆరో కాలంలో రేషన్ కార్డ్ నెంబర్ పెట్టడం జరిగింది. ఇక ఏడో దాంట్లో వచ్చేసి మొబైల్ నెంబరు, 8లో వచ్చేసి వృత్తి పెట్టారు. 9 వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు. మనం ఇక్కడ క్రమ సంఖ్య ఉంది, ఎంతమంది ఉంటారు, 1 2 3 4 వాళ్ళ పేర్లేంటి, దరఖాస్తుదారునితో ఎలాంటి సంబంధం అనేది, అంటే అదే కొడుక, కూతుర, భర్త, భార్య, ఇవి. దాని తర్వాత లింగం, అంటే లింగం మీన్స్ ఏంటి, ఆడ మగ ఏంటి అనేది. దాని తర్వాత పుట్టిన తేదీ, దాని తర్వాత ఆధార్ నెంబరు. ఈ 9వ కాలంలో కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి సో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ దాంట్లో. ఇక ఇంకొకటి చూసుకుంటే ఏ స్కీమ్కి అసలు చిరునామాకు సంబంధించి కూడా 10వ కాలంలో వచ్చేసి ఇంటి చిరునామా, ఇంటి నెంబరు, వీధి, ఇవన్నీ. తర్వాత గ్రామమా, మున్సిపాలిటీనా, వార్డ్ నెంబరు, అలాగే మండలము, జిల్లా. ఇక మిగతాది ఇక్కడి నుంచి చూసుకోండి, మీరు ఏ దానికి అప్లై చేసుకుంటున్నారనే దానికి అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావలసిన పథకాలు లబ్ధి కొరకు టిక్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ది వచ్చేసి మహాలక్ష్మి పథకం ఉంది. దీనికి సంబంధించి టిక్ చేసుకోవాలి. ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం, ఓకే, రైట్ టిక్. రెండోది 500కే గ్యాస్ సిలిండరు, ఒక టిక్ కొట్టండి. అయితే మీకున్న గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. సో ఇందులో ఏమిచ్చారు, మహాలక్ష్మి పథకం కావాలనుకుంటే 2 ఇచ్చారు. దీంట్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సహాయము, రెండోది 500కే గ్యాస్ సిలిండరు, అలాగే దీనికి సంబంధించి గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. సో దీన్ని బట్టే మీకు ఇందులో మీకు లాజిక్ ఉంటుంది. మీరు ఎన్ని వాడుతున్నారో దాన్ని బట్టి మీరు ఏ కేటగిరీలోకి వస్తారో కూడా వాళ్ళు దాన్ని బేరీజ్ వేసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి రైతు భరోసా పథకము. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలకు సంబంధించి రైతా అతను, లేదంటే కౌలు రైతా. ఇంతకుముందు అయితే ఓన్లీ రైతు ఉంటే సరిపోయేది, ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇస్తారు కాబట్టి. సో ఇక పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు మెన్షన్ చేయాలి. అలాగే సాగు చేస్తున్న భూమి వివరాలు, సో సర్వే నెంబర్లు, విస్తీర్ణం కూడా వేయాలట. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వాళ్ళకి ఏముండాలి, ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉండాలట. సో ఇది రైతు కూలీలకు ఎట్లా ఇస్తారు ఏంది అనుకున్నారు కదా, దీంట్లో క్లారిటీ ఏంది, ఎవరైతే ఇప్పుడు ఉపాధి హామీ కూలీ కింద ఎవరైతే నమోదు చేసుకున్న కార్డు ఉందో ఆ కార్డు నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఇది రైతు భరోసా అండ్ రైతు కూలీలు అండ్ కౌలు రైతులకు సంబంధించిన విషయము. సో ఇక అలాగే మరొకటి ఇందిరమ్మ ఇండ్లు. ముఖ్యంగా చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు రాలేదని ఎదురు చూస్తున్న వాళ్ళకి, జాగా ఉన్న వాళ్ళకైతే 5 లక్షల రూపాయలు ఇస్తారు. సెకండ్ ఫేజ్లో మాత్రము ఇల్లు లేని వాళ్లకు కట్టినవి ఎట్లా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అనే దాని మీద. దీంట్లో ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మాత్రం ఇచ్చారు. ఇక్కడ ఇళ్ల పట్టాల సంబంధించి ఇయ్యలేదు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది ఇచ్చారు.
ఇక అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇందులో ఏంటంటే అమరవీరుల కుటుంబము, అవునా కాదా, అమరవీరుల పేర్లు, అమరులైన సంవత్సరము, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికెట్ నెంబరు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును కాదు అని మెన్షన్ చేయాలి. అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరము, ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలు. సో దీనికి సంబంధించి ఇది ఎవరైతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన దానికి 250 గజాల భూమి కావాలనుకుంటే. ఇక ఈ గృహజ్యోతికి సంబంధించి కూడా చాలామంది ఏమనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఫ్రీ బస్ అయితే ఎలా ఉందో అలాగే ఈ 200 యూనిట్ల కరెంటు కూడా అందరికీ వర్తిస్తుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ చూద్దాం ఎవరు అర్హులు. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము 100 యూనిట్ల, లేకపోతే 100 నుంచి 200 యూనిట్ల, 200 యూనిట్ల పైన. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ కాలం వారికి అవకాశం ఉంటుంది. 100 యూనిట్ల లోపు వాళ్ళకే. 100 నుంచి 200 యూనిట్ల లోపు అయితేనే, 1 యూనిట్ దాటినా కూడా సో డబల్ బిల్ ఉంటుంది. కాబట్టి సో ఈ 3 విషయాలలో జాగ్రత్తగా చూసుకొని మీకు ఏది అంటే అక్కడ ఏదో ఇచ్చేస్తే వచ్చేస్తుందని కాదు, మీకు ఏది ఎంత బిల్లు వస్తుందో కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఇక గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీటర్ నెంబర్ ఉంటుంది కదా, అది వేయాలి. ఇక చేయుత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛను 6,000 పొందేందుకు ఈ క్రింది వివరాలు తెలపాలంట. సో ఏంటి, దివ్యాంగుల అయితే వాళ్ళు తెలపాలి, వాళ్ళ సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది దివ్యాంగులది. సో దానికి సంబంధించి ఇతరులు అయితే వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళల జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, మలేరియా, ఫైలేరియా బాధితులు. సో ఇదిగా వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవాలి. సో ఇది నాకు తెలిసి ఏంటంటే దీంట్లో ఏం పెద్దగా వాళ్ళకి ఏం పెట్టాలి, సర్టిఫికెట్ నెంబర్ పెట్టాలి దివ్యాంగులకు సంబంధించి. ఆల్రెడీ ఈ చేయూత పథకము మీన్స్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇదే వర్తిస్తుంది అనేసి ఇందులో దీనికి సంబంధించిన ఫామ్స్ మాత్రం ఇచ్చారు. సో దీంట్లో మాత్రం ఇంకా యువ వికాసానికి సంబంధించింది అయితే ఇవ్వలేదు. యువ వికాసానికి సంబంధించిన తప్పితే మిగతావన్నీ కూడా దీంట్లో ఇచ్చారు. అయితే మీరు కనుక మీకున్నవి మాత్రమే దాంట్లో మెన్షన్ చేస్తే ఓకే. ఏ రకంగానైనా సరే ఈ స్కీమ్స్కి మేము ఎలిజిబిలిటీ పొందాలనుకొని తప్పుడు వివరాలు ఇస్తే మాత్రము అసలుకే మోసం వస్తుందనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎప్పుడు వస్తాయనేది తర్వాత విషయం. ఇప్పటికైతే ఫామ్ను మాత్రం రిలీజ్ చేశారు. సో తొందరపడకుండా ఆగరా బాగరా అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని సో అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.